హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుర్గావ్ తెలుగు వ్లాగ్ ఛానల్. నేను ఈరోజు మీకు స్ట్రీట్ స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేస్తారో చూడండి. మీరు ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకొని, తర్వాత కొత్తిమీర, కొద్దిగా మిర్చి సన్నగా కట్ చేసుకొని, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ ముద్ద వేసి పెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఇప్పుడు ఇవి వేసుకున్నాక ముందు ఎగ్ వేసుకోకుండా దాన్ని కొద్దిగా కలిపి మిక్చర్ని అందులో ఉల్లిగడ్డలు వాటిల్లో కలిసిపోతుంది, బాగా వస్తుంది టేస్ట్. తర్వాత నేను యాక్చువల్గా ఇందులో అరౌండ్ 4 ఆమ్లెట్స్ 4 బ్రెడ్ తోటి చేద్దామని చూస్తే ఒక 4 ఎగ్స్ కట్ చేశాను. ఇప్పుడు ఈ ఎగ్స్ మిక్చర్ వచ్చేసి ఒక దాంట్లో తీసుకొని మంచిగా మిక్స్ చేయండి. దాన్ని చిలక్కొట్టినట్టు కొడితే అది ఆటోమేటిక్గా స్పూన్ తోటి మంచిగా ఇలాగా మిక్చర్ చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫస్ట్ పెనం పెట్టుకొని, పెనం వేడి కాగానే దాని మీద కొద్దిగా బటర్ వేసా. బటర్ని మంచిగా మర్దన చేసి దాని మీద నేను ఫస్ట్ 4 బ్రెడ్స్ని కాల్చుకుంటున్నా. ఇది ఎందుకంటే మీరు బ్రెడ్ మామూలుగా ఆమ్లెట్లో చేసుకుంటే ఏమవుతుందంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకోసం కొద్దిగా పైన ఆయిల్ వేసి కొంచెం బటర్ దాన్ని గార్నిష్ చేసి మీకు చూడండి ఇట్లా ఈ విధంగా అయితే అప్పుడు బ్రెడ్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. మీరు ఆమ్లెట్లో బ్రెడ్ అంటే ఇది చూడండి, కొద్దిగా లైట్గా కాల్చిన తర్వాత మళ్ళీ అటువైపు తిప్పుకొని పెట్టుకొని, ఇప్పుడు మీకు ఇది మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకొని మొత్తం బ్రెడ్ మంచిగా కాలేదాకా చూసుకొని 1 to 2 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఇది బ్రెడ్ కాలిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్యాక్ సైడ్ మరీ బాగా కూడా మార్చొద్దు, మీడియంగా కాల్ చేసేయాలి. ఇప్పుడు మనం బ్రెడ్ అనేది రెడీ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి, బ్రెడ్స్ని తీసి పక్కకు పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ కొంచెము బటర్ వేసి లైట్గా వేసుకోండి. తర్వాత ఆయిల్ వేయండి. ఎందుకంటే మనం ఓన్లీ బటర్ తోటి చేయాలంటే ఆమ్లెట్ కాదు కదా, కొంచెం బటర్ వేసుకొని ఆయిల్ వేస్తే అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇది కొద్దిగా పెనము ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు చూడండి, నేను కొద్దిగా ఎగ్ మిక్చర్ ఉంది కదా దాంట్లో వేసేసిన. ఇప్పుడు ఇది ఆమ్లెట్ని ఏంటంటే మొత్తం మంచిగా పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. కొద్దిగా పెద్ద పెనం అయితే ఏంటంటే మీకు ఈ 4 బ్రెడ్స్ ఈజీగా అకామిడేట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, నేను దాని మీద బ్రెడ్ పెట్టాను. ఈ 4 బ్రెడ్స్ అకామిడేట్ అయిపోయాయి కదా. పెట్టిన తర్వాత దాన్ని కొంచెం ఒక 2 minutes నేను యాక్చువల్గా ఏంటంటే టేస్ట్ కోసం ధనియాల పొడి దీని మీదనే వేసి కొంచెం బటర్ మిక్చర్ రాస్తున్నాను. ఎందుకంటే ఇటు సైడు మనకు బ్రెడ్ ఆమ్లెట్ ఉండదు కదా, అది అటు సైడ్ మనం తిప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ బటర్ అనేది మిక్చర్ దాంట్లో పట్టి బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనము స్ట్రీట్ వెండర్స్ వీళ్ళు చేస్తుంటారు కదా రోడ్ సైడ్, ఇట్లాంటివి చాలా చోట్ల చూసే ఉంటారు మీరు. ఇది చూడండి ఇప్పుడు నేను దీన్ని తీసుకొని బ్యాక్ తిప్పాను. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మంచిగా కరెక్ట్ ఫామ్లో వచ్చేసింది. ఈ విధంగా మీరు చేసేసుకుంటే 2 to 3 minutes లోపల లైట్ స్నాక్స్ లాగా బ్రెడ్ ఆమ్లెట్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇది చేసేసి ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేస్తున్నాను. లేదంటే మీరు వాటిని ఒక 4 to 5 pieces లాగా లేకుంటే అడ్డంగా నిలువుగా కట్ చేసుకొని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.